డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఏసీని వాడుతున్నారా? ఎండలు భరించలేక ఏసీని 18-22 డిగ్రీస్ వద్ద ఉంచి సేద తీరుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే. తాత్కాలిక ఉపశమనం కోసం చూసి దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కోబోతున్నారు. అంతేకాదు, ఏసీని ఎలా ఉపయోగించాలో తెలియక ఇంట్లో డబ్బును కూడా వేస్ట్ చేస్తున్నారు. మరి ఈ నష్టాలకు దూరంగా ఉండే మార్గాలేంటి? ఏసీలను ఎలా వాడాలి? వాచ్ దిస్. వేసవిలో ఏసీలు ఇంట్లో వాడడం సర్వసాధారణం. కానీ చాలా మంది ఎలా వాడాలో అవగాహన ఉండదు. దాని ద్వారా వచ్చే నష్టాలేంటో కూడా అస్సలు తెలియదు. ఏసీ కొన్నామా వాడేశామా అన్నట్టుంటారు. 10 మందిలో 7 18 నుంచి 22 డిగ్రీల వద్ద తమ ఏసీలను నడిపే అలవాటుంది. అలా ఏసీ పెట్టుకుని చలి కోసం దుప్పట్లు కప్పుకుంటారు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపే అలవాటు. ఇది రెట్టింపు నష్టానికి దారితీస్తుంది. మన శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్. శరీరం 23 డిగ్రీల నుండి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను సులభంగా తట్టుకోగలదు. ఇది ఉష్ణోగ్రత తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు తుమ్ము, వణుకు మొదలైన వాటి ద్వారా శరీరం స్పందిస్తుంది. కానీ మీరు ఏసీని 19, 20, 21 డిగ్రీల వద్ద పెట్టే సందర్భంలో గది ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా అల్పోష్ణ స్థితికి దారితీస్తుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. తద్వారా శరీరంలోని కొన్ని భాగాల్లో రక్త సరఫరా జరగక ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే ఏసీ ఆన్ చేయడం ద్వారా చెమట బయటకు రాదు. కాబట్టి శరీరంలోని టాక్సిన్స్ బయటకు రావు. చర్మ అలర్జీ లేదా దురద, అధిక రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అంటే 19-22 రేంజ్లో నడపడం ద్వారా అధిక కరెంట్ బిల్లు వస్తుంది. కంప్రెషర్ పూర్తి శక్తితో పనిచేసి జేబు చిల్లు పెడుతుంది. దానికి స్టార్స్తో సంబంధం ఉండదు. 5 స్టార్ అయినా 3 స్టార్ అయినా కరెంటు బిల్ ఎక్కువ రావడం ఖాయం. అందుకే అటు అనారోగ్య సమస్యలకు ఇటు డబ్బును ఆదా చేసుకోవడానికి ఏకైక మార్గం ఏసీని 26+ వద్ద ఉంచడం ఉత్తమం. దీని ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది. మీ శరీర ఉష్ణోగ్రత కూడా పరిధిలో ఉంటూ ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. ప్రతి ఒక్కరూ 26+ ఏసీని నడిపితే పర్యావరణానికి కూడా మేలవుతుంది. ప్రతి ఒక్కరి నివాసంలో రోజు రాత్రికి 5 యూనిట్లు ఆదా అవుతాయి. సో ప్రతి ఒక్కరూ పైన సూచించిన విధంగా ఏసీలను ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం. మరి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.